నిన్న జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు, వైసీపీలో బీసీలకు ప్రాధాన్యం లేదు, అదేందో చాలా చాలా మాట్లాడారు. కానీ బాధేసిన జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు. సరే, ఆయనకి ఏ కారణాలు ఉండి వెళ్ళాడో నాకు తెలియదు, ఆయన ఏ వ్యక్తిగత కారణాలు ఉన్నాయి అంటే ఇప్పుడు అందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. 4.5 సంవత్సరం ఉన్న రోజులు భజన చేస్తారు. 4.5 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు దేవుడే, 4.5 సంవత్సరం దాకా అభినవ్ అంబేద్కరే, 4.5 సంవత్సరం దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజులు ఆయన అద్భుతమైన వ్యక్తి. అంటే వెళ్ళిపోవాలనుకున్నప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు అది అని మాట్లాడే తత్వం ఇప్పుడు అలవాటైపోయింది అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే పదవులు పొందుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా ఎదుగుతారు. కానీ ఒక చిన్న మాట అంటే మాత్రం జరిగితే మాత్రం ఏదో పెద్ద జరిగిపోయింది మాకు. ఇప్పుడు రాజకీయాలలో ఇక్కడ ఇంతమంది నాయకులు ఏ స్థాయికి ఆ స్థాయి కార్పొరేటర్లు ఉంటారు, మా మీద కోపడతారు, అలుగుతారు, బాధపడతారు, మళ్ళీ మేము కలిసిపోతాం. ఒక కుటుంబంలోనే అలకలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. అలా కాకుండా అంటే ఎప్పుడు నాకు మంచిది, నాకు ఇదే జరగాలంటే జరగవు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎందుకు, నాతో పాటు నేను ఒక్కడనే కదా ఇక్కడ ఎమ్మెల్యేని, ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. సో నాకు పక్కన ఎమ్మెల్యేకి పడింది అనుకో, నాకు చేయలేదంటే ఆయన చేసేటంటే నేను అలిగిపోవడం తప్పుగా కరెక్ట్ కాదు. ఎందుకంటే 10 మందిని పట్టుకురావాల్సిన బాధ్యత ఒక పెద్ద తండ్రి పాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. అలా ఉన్నప్పుడు నాకే అన్ని ఈరోజు ఇదే జంగా కృష్ణమూర్తి గారిని కూడా అడుగుతా ఉన్నా, 13 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కనీసం సర్పంచ్ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అక్కడే రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదని మాట్లాడితే 2014లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? అందరూ చెప్పినప్పటికీ కూడా ఓడిపోతారని చెప్పినట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదా? ఎమ్మెల్సీ ఇవ్వలేదా? వాళ్ళ కొడుక్కి జెడ్పీటీసీ ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎంపీ సీటు కూడా ఫస్ట్ మీకు నర్సరావుపేట ఎంపీగా కూడా మీరు పోటీ చేయమని మిమ్మల్ని అడగలేదా? మీరు కాదంటేనే కదా ఈరోజు నెల్లూరు నుంచి నేను ఆడికి రావాల్సి వచ్చింది. కాబట్టి ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఒక 10 నాయకులు ఉన్నప్పుడు సమయంలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి ఒక్కోసారి. కానీ అంత మాత్రానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ చేయలేదంట. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈ 4 జిల్లాలు ఎంతమందికి బీసీ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు? ఈరోజు నువ్వు పోవాలనుకుంటున్నావో లేకపోతే పోయే తెలుగుదేశం పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది? ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇవ్వడం జరిగింది? అంటే ఎన్ని పదవులు కాదా? ఎమ్మెల్సీ అనే పదవి కాదా? రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా? అంటే ఏంటి అని అసలు నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ. ఎవరైనా, నేను ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నా ఎమ్మెల్యేగా, వేరే సామాజిక వర్గం ఒక ఎమ్మెల్సీ ఉండి నా నెల్లూరు నగరంలో పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా? ఖచ్చితంగా మేము ఎక్కడో దగ్గర ఇబ్బంది ఉంటుంది. దాంట్లో కులాలు లేవు, మతాలు లేవు. ఏ ఎమ్మెల్యే అయినా, నేను బీసీ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలో వేరే ఎమ్మెల్యే వేరే సామాజిక వర్గాలు ఎమ్మెల్సీ ఇచ్చున్నా కూడా ఇక్కడ రోజు కెలికితే నేను ఒప్పుకుంటానా? అంతే కదా. ఎక్కడైనా ఒకటే, ఇది రాజకీయంలో ఇది ఎక్కడైనా, ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఎక్కడైనా ఒకటే. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు బీసీలకు అని చెప్పడం. ఈరోజు ఒకటి అడుగుతాను, ఎన్ని టికెట్ అసలు నువ్వు ఈరోజు పోటీ చేసిన పార్లమెంటు 70 సంవత్సరాల తర్వాత ఒక ఎంపీగా పంపించాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? నర్సాపురం పార్లమెంటు బీసీకి అభ్యర్థికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇస్తుంది? కాబట్టి పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు అయిపోయింది. 4.5 సంవత్సరాలు మాత్రం ఆయన దేవుడు, ఆయన వీరుడు, నా అంతిమ యాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చితి పెట్టాలా, ఈ డైలాగులు వేస్తారు. పోయేటప్పుడు మాత్రం ఆయనది బాగా మోటార్ సంపాదించుకుంటారు, బాగా చేసుకుంటారు, మళ్ళీ ఆయన తిడతారు. ఈ ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు, ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికైనా సేమ్ డైలాగులు, ఏం మార్గం, స్క్రిప్ట్ ఒకటే. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తాడు, ఒక కాగితం, సేమ్ లైన్ మాట్లాడండి, 10 మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునే దానికి ఒక స్క్రిప్ట్ నుంచి వస్తుంది. ఇదే భాష ఎవరు చేసినా ఒకటే డైలాగు డెలివరీస్. ఏమన్నా మారుతున్నాయా? ఖచ్చితంగా తను ఒక ముఖ్యమంత్రిగా తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఇదిగో ఇలా కాదు అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఇక్కడ ఓడిపోతారనుకున్నప్పుడు గెలిచే కార్పొరేటర్ని కదా పెడతాను. నాకున్న వ్యక్తిని ఎవరైనా ఉంటే బతులాడుకుంటాం కదా, అరే నాయన నువ్వు ఇబ్బంది పడతావు, ఓడిపోయేటట్టున్నావు, ఇంకోటి పెడదాం రా గెలుస్తావు. ఎందుకంటే పార్టీ అనేది బతుకుంటేనే కదా మేమందరం కూడాను.
జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని. కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి. రొటీన్గా అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే బాగున్నప్పుడు కాదంట, ఇట్లాంటప్పుడే. పార్టీకి నిలబడాల్సిన అవసరం, ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ. బాగున్నప్పుడు అందరు బాగుంటారబ్బా, అందరు బంధువులే. కానీ బాగా లేనప్పుడు మనం వెంట నిలబడేవాడే నిజమైన మనిషి. ఈ రోజు పార్టీకి ఎవరైతే అవసరమైనప్పుడు ఇక్కడికి పొమ్మంటే ఆడికి పోవాలని లీడర్ ఎక్కడ మంచి కోరుకుంటున్నాడు, ఇక్కడ పోగలిగినోడే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా కానీ. అంతే తప్ప ఈరోజు ప్రతిదానికి ఆయన మీద నిందలేసి బాగున్నప్పుడు మాత్రం ఆయన వీరుడు, ఆయన సూర్యుడు, ఆయన దేవుడు, ఆయన అట్లా కాదు అట్లా పోలేం కానీ ఆయన విలను, ఆయన రావణాసురుడు, ఆయన ఇదే కరెక్ట్ కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా 2024లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాయకులు ఇంకా మా చేతుల్లో ఓట్లు ఉన్నాయి, మేము ఇట్టంటే ఓట్లు పడితే ప్రజలందరూ ఎందుకు ఈయన ఆడి నుంచి ఎడకపోతున్నాడు, ఈయన ఈ నుంచి ఎడ ఎందుకు వస్తున్నాడు, ఎవరు స్వలాభం కోసం వెళ్తున్నారు అనేది అందరు చూస్తూ ఉన్నారు. అంతా ఈరోజు ఏం కాదు, ఏ మారుమూలనున్నాడు కూడా ఈరోజు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నాడు, యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాడు, చూసుకుంటున్నాడు. ఒక అప్పుడులాగా కాదు, నువ్వు ఏది చెప్తే నమ్మేదానికి. ఈరోజు ఈయన ఎంత కొట్టాడరా ఆడెంత కొట్టాడరా అందరికీ తెలుసు, అందరు బాగా క్లారిటీగా ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడ మోసపోయేదానికి సిద్ధంగా లేరని చెప్పి తెలియజేస్తాను. నా జీవితాంతం ఈ నెల్లూరు ప్రజలందరూ కూడా ఎప్పుడు నా గుండెల్లో ఉంటారు. మా నాయకులు కానీ ఎవరైతే నన్ను ఈరోజు ఇంత స్థాయికి చిన్నవాడినైనా నా వెంట నడిచిన పెద్ద వాళ్ళందరూ కూడా వయసులో పెద్దవాళ్ళైనా నన్ను గౌరవిస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఈ జిల్లాకి నెల్లూరుకి అనిల్ అనేవాడు మీ బిడ్డగానే ఉంటాడని చెప్పి తెలియజేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజమైన అభిమానం, నిజమైన విశ్వాసం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాలో కానీ ఎంత ఇదిగా పిలుస్తారని, ఎంత ఆప్యాయంగా పలకరిస్తాడని. కొన్ని ఇబ్బందులు అన్ని కుటుంబాల్లో ఉంటాయి, ఎవరు పోరు అన్న నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డిని నిజంగా గుండెల్లో పెట్టుకొని చూసుకునేవాడు నిజమైన అభిమాని ఎవరు పోరబ్బా, ఫేక్లు పోతారా అంతే. నిజమైన జగన్మోహన్ రెడ్డి అభిమాని, నిజంగా జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కాంక్షించే వాళ్ళు తప్పకుండా ఎవరు కూడా ఈ పార్టీని వీడరు. కష్టమైన నష్టమైన ఆయనతోనే ప్రయాణం చేస్తారు ఎవరైనా. అంతే తప్ప స్వార్థాల కోసమో లేకపోతే బూచి చూపించేదానికోసమో ఈ రాష్ట్రంలో ఎవరైనా, నేను చెప్పే జిల్లా కాదు మళ్ళీ దాన్ని ద్వంద్వర్థాలు తీయొద్దు, ఈ జిల్లాలో ఆయన బాగుండాలా, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలా అని ఆలోచన చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆయనతో పాటే ప్రయాణం చేస్తారు. 10% అటుపోయే వాళ్ళు ఉంటారు, ఇటు నుంచి ఇటుపోయే వాళ్ళు. రాజకీయంలో 20% ఉంటారు కొంతమంది, అది నేను కాదన్నాను. వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కొన్ని రకరకాల, నేను కాదన్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే, పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయటమే నిజంగా బాధ. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నమ్మాలనే కూడా భయం వేసే పరిస్థితుల్లో కొంతమంది నమ్మకాన్ని చంపుతూ ఉన్నారు. ఇందాక చెప్పినట్టు చితి పెట్టేదాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ విడిపోతే, నా చితికి నా ముఖ్యమంత్రిగా రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారబ్బా, అది కూడా 1 to 1 పోయి అన్నాను చెప్తే కూడా పర్వాలే, వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ లీడర్కైనా భయం వేస్తుంది కదా, నమ్మకం ఎవరైనా నమ్మాలంటే. అంతే తప్ప ఒకటేం లేదు. రేపు 7 నుంచి ఇంకొక అరగంట తర్వాత ఏమవుద్దో నాకు తెలియదు, దాని గురించి ఎందుకు. ఈ క్షణం ఏంటి, ఈ క్షణం ఏంటి, అభ్యర్థి ఖలీలే కదా, ఈ సెకండ్కి ఖలీలే కదా. కాబట్టి ఈ రోజు గురించి మాట్లాడదాం. గంట తర్వాత ఏందో మనకు తెలియని సంఘటన గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆ గంట వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం అంతే తప్ప ఈ క్షణం ఈ గంటకి అభ్యర్థే కదా, ఎందుకు పాపం కన్ఫ్యూజన్ చేస్తారు. నువ్వు రేపా ఆ ప్రచారం, రేపా ఎల్లుండా, ఆ రోజు చూద్దాం.